పార్టీలో ఉన్నాను కదా, సో నా నెట్వర్క్ నాకు ఉంటుంది కదా. సో అత్యంత భారీ మెజారిటీతో మనం నెగ్గుతా ఉన్న నిజాన్ని మనం అండ్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ జనరల్ నెగ్గుతూ ఉన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక కావాలని ఈ బురద ఈ ప్రచారం చేస్తున్నారు. సో దానికి నేను ఈరోజు ఒక డీటెయిల్డ్ కంప్లైంట్ సైటింగ్ ఆల్ ద రిలవెంట్ సెక్షన్స్ భీమవరం పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కాపీస్ కూడా మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మా లాయర్ సత్యనారాయణ రాజు గారు అవి కూడా మీకు చూపిస్తారు, మీరు జస్ట్ షూట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ భీమవరం పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ ఈజ్ నంబర్డ్. రేపు బహుశా రేపు లేదంటే ఎల్లుండి నేను హైకోర్టులో కూడా ఐఎమ్ ఫైలింగ్ ఎ రిట్ for a restraint order and to also give a direction to the police. Though FIR is registered, there has to be a thorough investigation. ఇటువంటి పనికి మాలిన విష ప్రచారం ఇవాళ నా మీద అయింది. నేనంటే పోరాడుతున్నా, ఆమె ఫైటర్, నేను ఊరుకోను. వాళ్ళ మాటల్లో తోలు తెస్తా దాడి చేస్తానంటారు, నేను మాట్లాడను. బట్ నా జోలికి వస్తే మటుకు నేను నిజంగా చేస్తాను, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది ఇక్కడితో వదిలిపెట్టను. క్లియర్గా ఎవడు స్లో చేశాడు, ఎవడు ఫస్ట్ వెబ్సైట్లో పెట్టాడు అనేవాడిని ఆయన పట్టుకుంటాం, ఆడికి శిక్ష విధిస్తాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఆ ప్రచారం చేసిన ఛానల్కి ఆ లింక్ అన్నది కూడా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఎవ్రీబడి విల్ బి ట్రబుల్. సివిల్ అండ్ క్రిమినల్ డిఫమేషన్ సూట్ అగేన్స్ట్ ఆ తెలుగు ట్రెండ్స్ ఏదైతే తెలుగుదేశం బాగా సోషల్ మీడియా పత్రికలు ఉన్నాయో, ఆ తెలుగు ట్రెండ్స్, అది తెలుగు 360 డిగ్రీలు ఇలాంటివి ఉన్నాయి. బుల్లి కొన్ని ఫెయిలర్స్ దాన్ని పెడతా ఉంటారు. అవన్నీ మాకు తెలుసు, వాళ్ళు ముందు వచ్చామని చెప్పారు కదా, మళ్ళీ అన్నీ తెలుసు. ఆ లీగ్లో వదలడానికి అవి వాడుతూ ఉంటారు. సో వాటి మీద ఈ అందరి మీద ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ డిఫమేషన్. ఆడలేక మధ్యలో ఉంటారు చూసారా, వాళ్ళు ఎలక్షన్లో మనం నెగ్గం అన్న భయం ఉంటేనే అవతల వ్యక్తిని పర్సనల్గా అటాక్ చేసి ప్రయత్నం చేస్తారు. పైగా ఒక పార్టీల స్థాయిలో ఏదో పాపం నాగబాబు గారు ఏదో మాట్లాడాడు, ఏదో పాపం నాగబాబు అని చెప్పి మనం పట్టించుకోవాలి. ఏదో లైట్గా తీసుకున్నాం, వదిలేసాం. ఏదో నాగబాబు అతని గురించి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పాపం బడిపో చూసి అక్కడ తీసుకొని పెట్టాడు అంతే తప్ప అసలు వీళ్ళు ఇలాగా చేయటం అదేంటంటే కేవలం భయం. దారుణంగా ఓడిపోబోతున్నాం అన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు, నేను అన్నయ్య అంటే నాగబాబు కోసం, బాబు చిరంజీవి గారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి స్నేహమే ఉంది, విరోధం అయితే. ఆయన వ్యక్తిత్వం జనరల్గా మంచి మనిషి, అంతవరకు నాకు మంచి అవగాహన ఉంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ఎందుకు పవన్ పాట వదిలేసి చంద్రన్న పాట ఆయన ఎందుకు పెట్టాడు అన్నది నాకు ఈ రోజుకి అర్థం కాని ప్రజలు. ఆయన ఇబ్బందులు ఏంటో మనకు తెలియదు. కానీ ఇటువంటి దిగజారు రాజకీయం పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పేరు మీద కూడా వచ్చింది, కానీ ఆయన చేస్తుంటారని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఏబిఎన్ ఛానల్లో వచ్చింది అంటే డెఫినెట్గా దాని వెనుక ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీకి పెద్ద నష్టం అయితే తప్పకుండా ఒక జనరల్ క్లియరెన్స్ ఏదో ఆయన ఇచ్చుంటాడు, లేదంటే అలాగే వచ్చే అవకాశం లేదు.